హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? కొన్ని రోజుల క్రితం భారతదేశం బంగ్లాదేశ్కు అందించే ట్రాన్స్షిప్మెంట్ సౌకర్యంపై నిషేధం విధించినప్పుడు ఇది సాధారణ పరిపాలన చర్యలా అనిపించింది. కానీ దీని వెనుక కథ చాలా లోతైనది మరియు ఆసక్తికరమైనది. దీనికి ప్రతిస్పందనగా బంగ్లాదేశ్ భారతదేశం నుండి వచ్చే కాటన్ నూలుపై నిషేధం విధించింది. ఇది ఖచ్చితంగా ఒక అవివేక ఆటగాడు చదరంగం బోర్డుపై తప్పు కదలిక చేసినట్లు ఉంది మరియు ఎదురుగా గ్రాండ్ మాస్టర్ ఉన్నాడు. భారతదేశం దీన్ని తేలిగ్గా తీసుకోలేదు. ఈసారి సృష్టమైన పదాలలో ఎటువంటి సంకోచం లేకుండా భారతదేశం బంగ్లాదేశ్కు అల్టిమేటం ఇచ్చింది. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్వయంగా బాధ్యత తీసుకుంది మరియు మొదటిసారిగా పత్రికా సమావేశం నిర్వహించి స్పష్టంగా చెప్పింది, మా ఉద్దేశం ఘర్షణ కాదు, కానీ బంగ్లాదేశ్ టిట్ ఫర్ టాట్ రాజకీయాలు చేస్తే దాని ఉనికి కష్టాల్లో పడవచ్చు. ఒక్కసారి ఆలోచించండి. భారతదేశం వంటి శాంతమైన మరియు సమన్వయం కలిగిన దేశం ఈ రీతిలో మాట్లాడితే పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉంటాయి. భారతదేశం తన నిర్ణయానికి పూర్తి తారీఖును కూడా ముందుంచింది. మేము ట్రాన్స్షిప్మెంట్ను ఆపాము ఎందుకంటే మా ఓడరేవులు మరియు విమానాశ్రయాల్లో రద్దీ పెరిగింది. కానీ నేపాల్ మరియు భూటాన్లకు వెళ్లే బంగ్లాదేశీ ఎగుమతులను మేము ఆపలేదు. అంటే భారతదేశం సమతుల్యమైన మరియు వ్యవహారిక నిర్ణయం తీసుకుంది. ఇందులో ఉద్దేశం కూడా స్పష్టంగా ఉంది మరియు విధానం కూడా. కానీ బంగ్లాదేశ్లోని యూఎస్ ప్రభుత్వం ఈ సత్యాన్ని అర్థం చేసుకోవాలని అనుకోవడం లేదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బంగ్లాదేశ్ నూలు దిగుమతులపై నిషేధం విధించే చర్యను ఏప్రిల్లో కాకుండా మార్చిలోనే నిశ్శబ్దంగా తీసుకుంది. ఏమీ చెప్పకుండా 3 పెద్ద ల్యాండ్ పోర్టులను మూసివేసింది. ముఖ్యంగా భారతదేశం నుండి వచ్చే వస్తువులపై కఠిన నిఘా పెంచింది. ఇదంతా ఇప్పటికే ప్రారంభమైంది మరియు భారతదేశం సమాధానం ఇచ్చినప్పుడు యూఎస్ ప్రభుత్వం ముఖం వేలాడిపోయింది. బంగ్లాదేశ్ యొక్క టెక్స్టైల్ తయారీదారులు మరియు వ్యాపారులు స్వయంగా యూఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. వారు తీసుకుంటున్న నిర్ణయాలు తమ వెన్నెముకైన టెక్స్టైల్ పరిశ్రమను విచ్ఛిన్నం చేస్తున్నాయని వారు చెప్తున్నారు. కానీ యూఎస్ ప్రభుత్వం వారి మాట వినడానికి సిద్ధంగా లేనట్లే కాకుండా వెనక్కి తిరిగి రావడం చాలా కష్టమైన దిశలో ముందుకు సాగుతుంది. అయినప్పటికీ భారతదేశం సంయమనం వీడలేదు. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టంగా చెప్పారు, మేము ఇప్పటికీ నిర్మాణాత్మక సంభాషణకు సిద్ధంగా ఉన్నామని. ఆయన ప్రధానమంత్రి మోదీ బంగ్లాదేశ్ జాతీయ దినోత్సవం సందర్భంగా మొహమ్మద్ యూనస్కు లేఖ రాశారని, బ్యాంకాక్లో జరిగిన భేటీ సందర్భంగా సంబంధాలను మెరుగుపరచడం గురించి మాట్లాడారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే బంగ్లాదేశ్కు 5,600 కంటే ఎక్కువ అవసరమైన వస్తువులను సరఫరా చేసే భారతదేశం వాణిజ్య యుద్ధం దిశగా వెళితే బంగ్లాదేశ్ దాన్ని తట్టుకోగలదా? దీనికి సమాధానం బంగ్లాదేశ్ వ్యాపార నాయకులే ఇచ్చారు. వారు భారతదేశాన్ని వేడుకున్నారు, దయచేసి ట్రాన్స్షిప్మెంట్ నిషేధాన్ని ఎత్తివేయండి అని. కానీ యూఎస్ ప్రభుత్వం మాట వినే స్థితిలో ఉందా? తమ దేశ టెక్స్టైల్ కార్మికులు రోడ్లపైకి వచ్చి ఉద్యోగాల కోసం వేడుకుంటున్నప్పటికీ ప్రభుత్వం మౌనంగా ఉంటే మీరు అర్థం చేసుకోవచ్చు మొండు రాజకీయాలు ఏ దేశాన్నైనా ఎలాంటి చీకట్లోకి తీసుకెళ్లగలవని. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే భారతదేశం బియ్యం ఎగుమతిపై కూడా నిషేధం విధించవచ్చా? ఎందుకంటే గత 3 నెలల్లో భారతదేశం బంగ్లాదేశ్కు భారీ మొత్తంలో బియ్యం పంపింది. ఇక్కడ కూడా ఏదైనా నిర్ణయం తీసుకుంటే బంగ్లాదేశ్ పరిస్థితి ఎలా ఉంటుంది? దీన్ని ఊహించడం కష్టం కాదు. ఇది కేవలం వాణిజ్య వివాదం మాత్రమే కాదు, ఇది ఒక హెచ్చరిక. మొహమ్మద్ యూనస్ ఇప్పుడు దౌత్య భాషను అర్థం చేసుకోవాలి. భారతదేశం స్నేహహస్తాన్ని గతంలో కూడా చాచింది, ఈ రోజు కూడా చాచుతుంది. కానీ తదుపరి కదలిక ఢాకా కోర్టులో ఉంది. ఇప్పుడు చూడాల్సింది ఏమిటంటే బంగ్లాదేశ్ సమయం ఉండగానే మేలుకొంటుందా లేక చరిత్ర దాన్ని ఒక పెద్ద తప్పుగా గుర్తు చేస్తుందా? ప్రస్తుతం భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య ఏర్పడుతున్న పరిస్థితులు వాణిజ్యానికి మాత్రమే పరిమితం కావు. ఈ కథ క్రమంగా ఒక పెద్ద భౌగోళిక రాజకీయ మలుపు దిశగా సాగుతుంది మరియు దీని ప్రభావం మొత్తం దక్షిణ ఆసియాపై పడుతుంది. ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే భారతదేశం బంగ్లాదేశ్కి ఇచ్చిన ట్రాన్స్షిప్మెంట్ సౌకర్యం ఏదో బాధ్యత కాదు, భారతదేశం దాని స్నేహితుడిగా మంచి పొరుగు దేశంగా ఇచ్చింది. కానీ ఇప్పుడు ఏర్పడుతున్న వాతావరణం భారతదేశాన్ని బలవంతం చేయవచ్చు. ఈ సోదర భావాన్ని కేవలం దాన్ని గౌరవించే దేశాలుగా మాత్రమే పరిమితం చేయడానికి రాబోయే నెలల్లో భారతదేశం క్రమంగా
బంగ్లాదేశ్పై ఆర్థిక ఆధారితను తగ్గించవచ్చని కూడా చూడవచ్చు. భారతదేశం యొక్క టెక్స్టైల్ పరిశ్రమ ఎంతగా బలపడుతుందంటే అది స్వయంగా నూలు ఉత్పత్తిని పెంచి బంగ్లాదేశ్కు ఎగుమతి చేయడానికి బదులుగా పోటీని ప్రారంభించవచ్చు. అంటే ఇప్పటి వరకు భారతదేశం నుండి ముడి పదార్థాలు తీసుకున్న బంగ్లాదేశ్ ఇప్పుడు తయారీ వస్తువులలో భారతదేశం నుండి పోటీని ఎదుర్కోవచ్చు. మరో ఆసక్తికరమైన అవకాశం ఏర్పడుతుంది. భారతదేశం నేపాల్ మరియు భూటాన్లతో కలిసి కొత్త త్రైపాక్షిక వాణిజ్య మార్గాన్ని రూపొందించవచ్చు. ఇది బంగ్లాదేశ్ను పూర్తిగా దాటవేస్తుంది. దీనితో భారతదేశం యొక్క దౌత్యం మరింత బలపడుతుంది మరియు బంగ్లాదేశ్కు తాను ఎలాంటి అవకాశాన్ని కోల్పోయిందో అర్థమవుతుంది. మొహమ్మద్ యూనస్ ప్రభుత్వం విషయానికి వస్తే ఇప్పుడు వారి ముందు 2 మార్గాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి, భారతదేశంతో ఘర్షణ విధానాన్ని విడిచిపెట్టి సంబంధాలను మెరుగుపరచడం, లేదా తమ దేశ వ్యాపారులు, పరిశ్రమల మరియు కార్మికుల అసంతృప్తిని ఎదుర్కోవడం. ఒకవేళ ఈ అసంతృప్తి ముందుకు వెళ్లి రాజకీయ ఉద్యమంగా మారితే బంగ్లాదేశ్ అధికారంలో పెద్ద మార్పు కనిపించే రోజు దూరంలో లేదు. భారతదేశానికి ఇది అవకాశం కూడా, పరీక్ష కూడా. ఎందుకంటే భారతదేశం ఈ పరిస్థితిని శాంతమైన మనస్తత్వంతో కానీ దృఢమైన విధానంతో కానీ నిర్వహిస్తే దాని మెసేజ్ కేవలం బంగ్లాదేశ్లోనే కాకుండా మొత్తం దక్షిణ ఆసియాలో మరింత శక్తివంతంగా ఉద్భవిస్తుంది. భారతదేశం యొక్క శక్తివంతమైన శక్తి క్రమంగా ఒక వ్యూహాత్మక శక్తిగా మారుతోంది. ఇది శబ్దం చేయకుండా తన నిర్ణయాలతో మొత్తం రాజకీయ దిశను మార్చగలదు. ఇదే నిజమైన శక్తి. ఇది సమయం వచ్చినప్పుడు చరిత్రను సృష్టిస్తుంది. భవిష్యత్తు యొక్క పోరాలు ఇప్పుడు క్రమంగా తెరుచుకోవడం ప్రారంభమయ్యాయి మరియు లభిస్తున్న సంకేతాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. భారతదేశం ఇప్పుడు కేవలం సహకార దేశం మాత్రమే కాదు, మొత్తం దక్షిణ ఆసియా యొక్క కేంద్ర బిందువుగా మారుతుంది. రాబోయే కాలంలో భారతదేశం యొక్క పాత్ర బంగ్లాదేశ్కు సూర్యుడిలా ఉండవచ్చు. దాని కాంతి లేకుండా పొరుగు దేశాల చీకట్లో కోల్పోతాయి. బంగ్లాదేశ్ ప్రభుత్వం యొక్క ఇటీవలి విధానాలు భారతదేశం నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ వారు ఎంత దూరం చేస్తారో అంతగా వారి అంతర్గత బలహీనతలో కనిపించడం ప్రారంభమవుతాయి. భారతదేశం లేకుండా వాణిజ్యం నడవదు, సరఫరా గొలుసు నడవదు, అంతర్జాతీయ వేదికలపై మద్దతు లభించదు. ఈ దూరం చివరికి బంగ్లాదేశ్ని తిరిగి రావడానికి బలవంతం చేస్తుంది. కానీ అప్పటికే భారతదేశం చాలా దూరం ముందుకు వెళ్ళిపోయి ఉంటుంది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో భారతదేశం ప్రాంతీయ సరఫరా నెట్వర్క్ యొక్క కేంద్రంగా మారవచ్చు. తన ఈశాన్య రాష్ట్రాలను అది ఎంతగా బలోపేతం చేస్తుందంటే బంగ్లాదేశ్ వంటి మార్గాల అవసరం లేకుండా ఉంటుంది. సిలికాన్ వ్యాలీ యొక్క పెద్ద కంపెనీలు ఇప్పటికే భారతదేశం యొక్క ఈశాన్యంలో పెట్టుబడి అవకాశాలను అన్వేషిస్తున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా, ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.